వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 67. అభి మొబైల్ కి నోటిఫికేషన్ సౌండ్ రావటంతో మొబైల్ చూసి అందులో సంతోష్ నుంచి సక్సెస్ అని ఉండటంతో నవ్వుకుంటూ ఒక పని అయిపోయింది, ఇంకా ఒకటి మిగిలి ఉన్నది అని పక్కనే ఉన్న సంజనాని చూసి, నీ ఇంటికి వెళ్లేసరికి నీ కోసం డబుల్ షాక్ వెయిట్ చేస్తూ ఉంది సంజన, లెట్స్ సీ ది సర్ప్రైజ్ అనుకున్నాడు. అభి అలా నవ్వటం చూసి, ఏమైంది అభి, అలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, అదేదో మాకు చెప్తే మేము నవ్వుతాం కదా అన్నది సంజన. ఏమీ లేదు సంజన, ఫ్రెండ్ ఏదో మెసేజ్ పంపితే అంతేలే అంటూ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు అభి. జెపి తలపట్టుకుని సోఫాలో చేరపడ్డాడు. అది చూడగానే మళ్ళీ ఏమైంది అంతలా పడిపోతున్నారు అంటూ అడిగింది సుచిత్ర. కానీ జేపీ ఆ మాటలు కూడా పట్టించుకునే స్టేజ్ లో లేడు. మార్నింగ్ అలా న్యూస్ రావటం, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనే అబద్ధం చెప్పి మనీ అంతా తీసుకుని వెళ్ళటం, అసలు ఏమిటి ఇదంతా, ఎవరు చేస్తున్నారు, కోఇన్సిడెంట్ గా జరిగినదా లేదంటే కావాలి అనే చేశారా అని అనుకుంటూ ఉన్నాడు. అప్పటికే ఇంట్లోనికి తనకు మెసేజ్ పాస్ చేసిన మనిషి ఇంకొంతమంది ఆఫీసర్లు అండ్ పోలీసులు రాగానే వాళ్ళని చూసి, అంతా అయిపోయాక ఇంకా మిమ్మల్ని చూసి భయపడేది ఏమిటే, ఇంకా ఈ ఇంట్లో పట్టుకెళ్ళటానికి ఏమున్నాయి, నేను నా పెళ్ళం తప్ప, ఇంకా మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళండి అని అనుకుంటూ, ఏమిటి ఇలా వచ్చారు అని అడిగాడు జేపీ. సి జేపీ సార్, ఐఆమ్ పృథ్వీ, ఏసీపీ, మాకు అడ్రస్ ఉన్నాయి మీ ఇంటిని సెర్చ్ చేయడానికి అన్నాడు పృథ్వీ. మీరన్నా కూడా నిజమా లేదంటే వాళ్ళలా అబద్ధమా అని అడిగాడు జేపీ. వాట్ ఆర్ యూ టాకింగ్ మిస్టర్, యు ఆర్ టాకింగ్ విత్ ఎ పోలీస్ ఆఫీసర్, బీ ఇన్ యువర్ లిమిట్స్ అన్నాడు పృథ్వీ. మరేం చేయమంటారు చెప్పండి అంటూ తన ఇంటికి ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అని చెప్పి వచ్చి డబ్బు నగలు అన్ని తీసుకుని వెళ్ళటం చెప్పాడు జేపీ. పృథ్వీ జేపీ చెప్పింది అంతా విని, హౌ సిల్లీ టు యూ సార్, ఎవరో వచ్చి ఏదో చెప్తే అలా ఎలా నమ్మేస్తారు, రైడ్ అంటే ప్రాపర్ ప్రాసెస్ లో జరగాలి, అండ్ అలానే పోలీస్ ఆఫీసర్ లేకుండా ఎలాంటి రైడ్ కూడా జరగదు, మీకు కనీసం ఆ విషయం కూడా తెలియదా, ఎవరో వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళం అంటే ఎలా నమ్మేస్తారు, ఎంతకీ ఎంతమంది వచ్చారు, ఇంట్లో సీసీ క్యామ్స్ ఉన్నాయా అంటూ అన్ని విషయాలు అడిగాడు పృథ్వీ. సార్, కానీ వాళ్ళు వాటిని కూడా ఏదో ప్రూఫ్స్ కోసం అని తీసుకుని వెళ్లారు, హార్డ్ డ్రైవ్ కూడా తీసుకుని వెళ్లిపోయారు అంటూ జేపీ వాళ్ళ గురించి అన్ని చెప్పగానే, ఓకే జయప్రకాష్ గారు, మేము కేసు ఫైల్ చేస్తాము, మీరు ఒకసారి స్టేషన్ కు వచ్చి సైన్ చేయండి అని చెప్పి ఆఫీసర్స్ వైపు తిరిగి, ఆఫీసర్స్ ఇంకా మీ డ్యూటీ స్టార్ట్ చేయండి అన్నాడు పృథ్వీ. ఇంకా ఏమున్నది, మీరు మీ పని చేయటానికి అని అడిగాడు జేపీ. ఉన్నా లేకపోయినా కూడా అది మా డ్యూటీ మిస్టర్ జేపీ, మా పని మమ్మల్ని చేయనివ్వండి, దిస్ ఈస్ ప్రోటోకాల్ అంటూ ఆఫీసర్స్ అందరిని పంపించాడు పృథ్వీ. నిండా మునిగాక చలేమిటి అన్నట్టు అంతా పోయాక ఇంకేమున్నది టెన్షన్ పడటానికి అని తాపీగా చైర్లో కూర్చున్నాడు జేపీ. అప్పుడే అభి తన కారు జేపీ ఇంటి ముందు ఆపాడు. అభి కారు ఆపగానే బయటకు చూసి షాక్ అయిన సంజన అభిని చూస్తూ, ఇదేమిటి అభి, ఆఫీస్ కి తీసుకుని వెళ్లకుండా ఎక్కడికో తీసుకుని వచ్చావు అని అడిగింది. అదేమీ లేదు సంజన, జేపీ మా బిజినెస్ కాంపిటీటర్, వెల్ మా డాడ్ కి ఫ్రెండ్ ఆల్సో, అంత జరిగితే అట్లీస్ట్ పలకరించకపోతే ఎలా చెప్పు, అందుకనే వచ్చాను, ఒకసారి చూసి వెళదాం, ఏం కాదులే అంటూ కారు దిగి లోనికి నడిచాడు అభి. ఇదేమిటి ఇక్కడికి తీసుకుని వచ్చాడు, అసలే మాము నా పైన కోపంగా ఉన్నది, ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే ఇంకేమన్నా ఉన్నదా, కోపంలో నిజమంతా చెప్పేస్తే అంతా నాశనం అవుతుంది అని అనుకుంటూ టెన్షన్ పడుతూ అభి వెనక ఇంట్లోనికి వచ్చింది సంజన. ఇంట్లోనికి అడుగు పెట్టిన అభిని చూసిన జేపీ, ఇదేమిటి వీడొస్తున్నాడు అని అనుకుంటూ వెనక్కి సంజన రావడం చూసి, బేబీ కూడా వస్తుంది, ఏమైంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. నమస్కారం జయప్రకాష్ ఓరఫ్ జేపీ గారు, ఎలా ఉన్నారు? హా, నా పిచ్చి గాని మార్నింగ్ ఇంత జరిగాక ఇంకెలా ఉంటారు చెప్పండి, ఐఎమ్ సో కన్సోల్ అబౌట్ దిస్ అంటూ సోఫాలో కూర్చొని వెనక్కు చూసి, సంజన అదేమిటి అక్కడే ఆగిపోయావు, రాలోనికి, మనకు బాగా కావలసిన వాళ్లే అన్నాడు అభి. అభి అలా అనడంతో సంజన వచ్చి సోఫాలో కూర్చున్నది. పృథ్వీ నువ్వేమిటి ఇక్కడ అంటూ పృథ్వీని పలకరించాడు అభి. అది అభి, డ్యూటీ విషయమై వచ్చాను, జయప్రకాష్ గారి ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతున్నది, బట్ బ్యాడ్ లక్, మాకంటే ముందే ఎవరు కావాలి అని మాలాగా వచ్చి మొత్తం తీసుకుని వెళ్లిపోయారు అంటూ జరిగినది అంతా చెప్పి, హాయ్ సంజన, లాంగ్ టు సీ యూ, హౌ ఆర్ యూ అన్నాడు పృథ్వీ. సంజన పృథ్వీ చెప్పింది అంతా వింటూ, ఏమిటి ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది,
అంటూ జయప్రకాష్ వైపు చూస్తూ ఉంటే ఆయన ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్నాడు. అప్పుడే పృథ్వీ విష్ చేయడంతో ఫైన్ అని ఆన్సర్ చేసి సైలెంట్ గా ఉన్నది. అభి పృథ్వీ చెప్పింది విని, అయ్యయ్యో జేపీ గారు బిజినెస్ టైకూను అంటారు, మరి ఇలాంటి చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారండి? రైడ్ అంటే పోలీసు లేకుండా ఎలా చేస్తారు చెప్పండి అంటే పృథ్వీ, ఇప్పుడు ఆయన డబ్బంతా కూడా పోయినట్టేనా అన్నాడు అభి. అది మనకేం తెలుసు అభి, ఆయనకే తెలియాలి. కానీ ఇంట్లో ఉన్న సింగిల్ రూపీ కూడా వదలకుండా తీసుకుని వెళ్లారు అని చెప్పాడు పృథ్వీ. మార్నింగ్ ఏమో అలా, ఇప్పుడు ఇలా. ఏమైంది జేపీ గారు, ఇంతకీ ఆంటీ ఎక్కడా అని అంటూ ఉండగానే సుచిత్ర బ్యాగ్ తో బయటకు వచ్చింది. చూడండి పోలీస్ గారు, ఒకసారి మీరు నా బ్యాగ్ చెక్ చేసుకుని ఏమీ లేదు అని కన్ఫర్మ్ చేసుకుంటే నేను వెంటనే వెళ్ళిపోతాను. ఇక్కడ అసలు ఉండలేను, మా వాళ్ల దగ్గరికే వెళతాను. ఇక్కడ ఇంకాసేపు ఉంటే నేను ఏం చేస్తానో ఏమవుతుందో నాకే తెలియదు అని అన్నది. ఎక్కడికి సుజయ్ అని అడిగాడు జెపి. విల్ యూ షటప్, డోంట్ ట్రై టు టాక్ విత్ మీ. నేను మీతో కలిసి ఉండను, మీ చావు మీరు చావండి. నాకు ఇంకా మీతో ఎలాంటి రిలేషను లేదు, అండ్ అలానే ఎవరితో కూడా అంటూ సంజన వైపు చూసే, ఇన్స్పెక్టర్ మీరు చెక్ చేసుకుంటారా లేదంటే నన్ను ఇంతే వెళ్ళిపోమంటారా అన్నది సుచిత్ర. ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూ జరుగుతుంది అని అర్థమవుతున్నది, మా డ్యూటీ మేము చేస్తాము అంటూ బ్యాగ్ చెక్ చేసి, ఓకే మేడం మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు పృథ్వీ. ఓకే థ్యాంక్స్ అంటూ జేపీని చూసి, ఇన్నాళ్ళు కన్నబిడ్డలు లేకుండా చేశారు, ఈ రోజు నుంచి నాకు నువ్వు కూడా లేవు, మీ చావు మీరు చావండి, మీ అందరినీ చూడాలి అంటేనే నాకు అసహ్యంగా ఉన్నది అంటూ బ్యాగ్ తో సహా బయటకు వెళ్లిపోయింది సుచిత్ర. అమ్మో మామ్ ఎక్కడ నిజం చెప్తుందో అని భయపడ్డాను, పోతే పోనీ ఉన్నా కూడా ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని టెన్స్ అవ్వాలి అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యింది సంజన. ఏమిటో జేపీ గారు, మూలిగే నక్క మీదే తాటి దెబ్బ అంటే ఇదేనేమో, మార్నింగ్ అలా, ఇంతకు ముందు ఇలా, అండ్ చివరికి వైఫ్ కూడా వదిలేసి వెళ్లిపోయింది అని వెటకారంగా అన్నాడు అభి. జేపీ అభి అంటూ ఉన్న మాటలు అన్నీ కూడా వింటూ, నా కూతురు కోసం నిన్ను భరిస్తున్నాను, లేదంటే ఎప్పుడు నిన్ను అడ్డు తప్పించేవాడిని, అయినా ఈ టైంలో వీడు ఎక్కడకు ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉండగానే లోపల నుంచి ఒక అతను సార్ అంటూ ఒక ఫైల్ చేతిలో తీసుకుని రావటం చూసి షాక్ అయ్యాడు. అదేంటి ఈ ఫైల్ ఇక్కడకు ఎలా వచ్చింది, ఇది ఆ ఫైల్ కదా, ఓ నో, ఇప్పుడు దీన్ని వీళ్ళు చూస్తే నన్ను కన్ఫర్మ్ గా అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు ఏం చెయ్యాలి, అయినా నేను దాన్ని నా సీక్రెట్ ప్లేస్ లో పెట్టాను కదా, మరి ఇక్కడకు ఎలా అనుకుంటూనే, ఇన్స్పెక్టర్ అది మా ఆఫీస్ ఫైల్ ఇటివ్వండి అంటూ తీసుకోబోతూ ఉంటే, జేపీ గారు ఏదో చూస్తేనే కదా తెలిసేది అంటూ తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆ ఫైల్ తన చేతిలోనికి తీసుకున్నాడు పృథ్వీ. జేపీ టెన్షన్ పడుతూ అంతే చూస్తూ ఉన్నాడు. ఆ ఫైల్ ఓపెన్ చేసి అంతా చూసి కోపంగా, వాట్ మిస్టర్ జేపీ, వాట్స్ ఆల్ దిస్, మీరు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారా అని పృథ్వీ అంటూ ఉండగానే, సార్ లోపల ఈ ప్యాకెట్స్ దొరికాయి అంటూ ఒక పోలీసు బ్యాగ్ తీసుకుని వచ్చి తన ముందు పెట్టాడు. కాదు అదంతా అబద్ధం, దానికి నాకు ఏ సంబంధం లేదు అన్నాడు జేపీ. షటప్ జేపీ, ఈ పేపర్స్ కు నీకు సంబంధం లేదు అంటావు, కానీ నీ ఇంట్లో నీ రూమ్ లో దొరికిన వీటికి నీ ఆన్సర్ ఏమిటి, ఇవి కూడా ఎలా ఇక్కడికి వచ్చాయో తెలియదా అని అడిగాడు పృథ్వీ. జేపీకి ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే, ఏమైంది పృథ్వీ, ఏమిటిదంతా అని అడిగాడు అభి. సొసైటీలో మంచి బిజినెస్ మ్యాన్ రంగు పులుముకొని తను చేస్తూ ఉన్న మోసాలు, డ్రగ్స్, వెపన్స్ సప్లై ఒక్కటేమిటి, అన్ని ఇల్లీగల్ బిజినెస్ లో కూడా గవర్నమెంట్ కు తెలియకుండా రన్ చేస్తున్నాడు అంటూ జేపీకి సంకెళ్లు వేశాడు పృథ్వీ. ఒక పోలీస్ పృథ్వీ దగ్గరకు వచ్చి, సార్ బయటంతా ప్రెస్ వాళ్ళు ఉన్నారు, మేబీ మార్నింగ్ జరిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ కి వచ్చారేమో అని చెప్పాడు. మార్నింగ్ ఏమిటి, ఇప్పుడు జరిగింది కూడా తెలియాలి కదా, మీరు వాళ్ళను వెయిట్ చేయమని చెప్పండి, నేను వచ్చి మాట్లాడతాను అని పంపించాడు పృథ్వీ. సంజనాకి అక్కడ జరిగేది అంతా చూస్తూ తనకి పిచ్చి పట్టేస్తూ ఉన్నది, కానీ దేన్ని కూడా అడ్డుకోలేని పరిస్థితి. చూస్తూ ఉండగానే ఒక్క రోజులో అంతా తల్లక్రిందులు అయిపోయింది. ఇంకా షాక్ లో అలా సోఫాలోనే కూర్చొని ఉన్నది. అభి సంజనాని చూసి, దీనికి ఇలా అయితే ఎలా సంజన, నువ్వు చేసిన దానికి ఇదంతా కూడా బిగినింగ్ సంజన అని నవ్వుకుని, ఇప్పుడేం చేస్తావు పృథ్వీ అని అడిగాడు. ఇంకేముంది, ముందు అరెస్ట్ చేయటమే, అండ్ దెన్ కేసు ఫాలో అప్ చేస్తాను అంటూ జేపీ ఎంత చెప్పినా వినకుండా జేపీని పట్టుకుని బయటకు తీసుకుని వచ్చాడు పృథ్వీ. బయట ప్రెస్ వాళ్ళు అంతా కూడా జేపీని చూసి ఫొటోస్ తీస్తూ
అడుగుతూ ఉంటే జేపీ సైలెంట్ గా ఉన్నాడు. వెయిట్, కాసేపు ఆగితే మీ క్వశ్చన్స్ కు నేను ఆన్సర్ చేస్తాను అంటూ అక్కడ జరిగినది అంతా చెప్పి జేపీని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడో చెప్పి ఆ డ్రగ్స్ అన్ని కూడా చూపించాడు పృథ్వీ. ప్రెస్ వాళ్ళు అవన్నీ చూసి జేపీ గురించి రకరకాలుగా న్యూస్ లో ఏకేస్తూ ఉన్నారు. చూడండి, ఇంకా మా పని మమ్మల్ని చేసుకునివ్వండి అంటూ జేపీని తీసుకుని కారులో ఎక్కించుకున్నాడు పృథ్వీ. ఇంకా ప్రెస్ వాళ్ళు అంతా కూడా అదంతా కవర్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు జేపీ ఇంటిని సీజ్ చేసేసి తన ఆస్తులు అన్నింటినీ కూడా జప్తు చేశారు. అభి సంజన ఇంకా అలానే ఉండటం చూసి తన దగ్గరకు వెళ్లి, ఏమిటి సంజన, ఇదంతా చూసి అలా అయిపోయావా అన్నాడు. ఏమిటి అభి అన్నది సంజన. అదే చూసి భయపడ్డావా అంటున్నా అన్నాడు అభి. హా అని చెప్పింది సంజన. ఓకే సంజన, నువ్వు కారులో వెయిట్ చెయ్యి, నేను ఒకసారి పృథ్వీతో మాట్లాడి వస్తాను అని చెప్పి పృథ్వీ దగ్గరకు వెళ్లి పృథ్వీ అని పిలవటంతో తను పక్కకు వెళ్ళాడు. అభి జేపీని చూస్తూ, ఏమిటి జయప్రకాష్ గారు, నన్ను నా బిజినెస్ లను నాశనం చేసి నన్ను రోడ్డుపై నిలబెట్టాలి అని అనుకున్నారు. కానీ మీరు ఇప్పుడు రోడ్డుపై ఏమిటి, ఏకంగా జైలుకే వెళ్తున్నారు. ఒక్క రోజులో ఇలా మీ పేటు మారిపోయిందేమిటి అన్నాడు. జేపీ కోపంగా అభి వైపు చూశాడు. అంత కోపం ఎందుకు జేపీ గారు, అయినా ఇదంతా కూడా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని ఓ తెగ ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. మీకు ఆ టెన్షన్ ఎందుకులే, ఈ వయసులో అలా ఆలోచిస్తే హార్ట్అటాక్ వచ్చి పోయినా పోతారు, నేనే చెప్తాను. మరి అంతలా ఆశ్చర్యపోకండి జేపీ గారు, ఇదంతా చేసింది కూడా నేనే అని చెప్పాడు అభి. తను చెప్పినది నమ్మలేనట్టు చూస్తూ ఉన్నాడు జేపీ. అంతలా షాక్ అవ్వకండి, నన్ను ఏదో చెయ్యాలి అని సంవత్సరాలుగా తెగ కష్టపడుతున్నారు. బట్ నేను మీలాగా కాదు, జస్ట్ 2 days నీ కోసం స్పేర్ చేశాను. అండ్ దెన్ చూసావు కదా నీ పొజిషన్ ఎలా అయ్యిందో, సొసైటీలో పేరుపోయింది, కంపెనీ ఆస్తులు అన్నీ చేజారిపోయాయి, కట్టుకున్న పెళ్ళం కూడా చీకొట్టిపోయింది. ఇంకా నువ్వేమో ఇలా జైల్లో పడ్డావు. ఎలా ఉంది మన దెబ్బ అన్నాడు అభి. జేపీ షాక్ లో ఇంకేమీ మాట్లాడలేక బిగుసుకుపోయాడు. ఇక అప్పుడే అయిపోలేదు జేపీ, ఇది జస్ట్ బిగినింగ్. అండ్ వన్ మోర్ థింగ్, అలా ఫేక్ గా వచ్చిన వాళ్ళు కూడా నేను అరేంజ్ చేసిన వాళ్లే. ఇంకా ఈ ఫైలు, ఆ డ్రగ్స్ కూడా నువ్వు దాచిన ఆ సీక్రెట్ ప్లేస్ లో నుంచి తీసి నీ ఇంట్లోనే సేఫ్ గా పెట్టించాను. వస్తాను, జైల్లో చెప్పకూడదు తింటూ ఉండు అనేసి అక్కడి నుంచి వచ్చేసి కారులో ఆఫీస్కు వెళ్ళాడు అభి. సంజన కూడా సైలెంట్ గా ఇంకేమీ మాట్లాడకుండా తన క్యాబిన్ లోనికి వెళ్లిపోయింది. అభి తన క్యాబిన్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే సంతోష్ ఇంకా పృథ్వీ కూడా వచ్చి, హాయ్ బావా, ఏమిటి అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగారు. అభి సంతోష్ ని చూసి, రేయ్ ఆ గెటప్ ఇంకా తీయలేదా, అలానే బాగుందా ఏమిటే అంటూ నవ్వాడు. సంతోష్ అభి ఎదురు చైర్లో కూర్చుంటూ, నీకు అలానే ఉంటుందిరా, వద్దన్నా కూడా ఈ గెటప్ వేయించావు, ఇది రిమూవ్ చేయాలి అంటే మినిమం 3 hours పడుతుందట. అందుకనే నేను డైరెక్ట్ గా వాడి దగ్గర కొట్టేసినవన్నీ సేఫ్ ప్లేస్ లో పెట్టేసి వచ్చాను అని చెప్పాడు. ఏమైనా కూడా నీకు ఇదే బాగున్నదిరా, ఇలానే ఫిక్స్ అవ్వకూడదు అన్నాడు పృథ్వీ. సంతోష్ సీరియస్ గా చూస్తూ, మీ పని తర్వాత, కానీ ముందు ఆ సంజన ఏముంటుంది, దెబ్బకి షాక్ కి మాట పడిపోయిందా అన్నాడు. మామూలుగానా, దాని ఫేస్ చూస్తే నాకే నవ్వాగలేదు, కానీ దొరుకుంటే మొత్తం మన ప్లాన్ కొలాప్స్ అయ్యేది అని చెప్పాడు పృథ్వీ. ఎలా దొరుకుతాము, ప్లాన్ చేసింది ఎవరు, అభి, అంత తేలిగ్గా దొరుకుతాంలే అని నవ్వుతూ చెప్పాడు సంతోష్. ఆ వెంకట్ గాడిని ఏం చేశారు అని అడిగాడు అభి. ఇంకా నా కస్టడీలోనే ఉన్నాడు అని చెప్పాడు పృథ్వీ. ఉండని, వాడితో మనకు చాలా పని ఉన్నది. ఓ విధంగా మనం ఇదంతా చేశామంటే వాడి వల్లే కదా అంటూ జరిగింది గుర్తు చేసుకున్నారు. అభి ప్లాన్ ప్రకారం సంతోష్ జేపీ ఫొటోస్ తీసి వాటిని అన్ని న్యూస్ ఛానల్స్ కు పంపించి పృథ్వీ దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే పృథ్వీ వెంకట్ ను తీసుకుని వెళ్లి జేపీ ఉంచిన సీక్రెట్ ప్లేస్ లో వాడికి సంబంధించిన ఇల్లీగల్ బిజినెస్ డాక్యుమెంట్స్ అండ్ అక్కడ ఉన్న డ్రగ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అభి ప్లాన్ ప్రకారం మార్నింగ్ ఆ న్యూస్ అన్ని ఛానల్స్ లో వచ్చింది. అండ్ దెన్ సంతోష్ తన గెటప్ చేంజ్ చేసుకుని జేపీ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లో వెళ్లి అక్కడ ఉన్న మనీ అంతా కలెక్ట్ చేసుకుంటూ టైం చూసి ఆ డాక్యుమెంట్స్ అండ్ డ్రగ్స్ అన్నింటినీ ఆ ఇంట్లో పెట్టేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పృథ్వీ వెళ్లి అరెస్ట్ చేయటం అంతా తలచుకుంటూ ముగ్గురు నవ్వుకున్నారు. నెక్స్ట్ ఏమిటి అభి, ఏం చేద్దామని అని అడిగాడు పృథ్వీ. అభి కూల్ గా పేపర్ వెయిట్ తిప్పుతూ, ఇప్పుడు మనం ఏం చేయనవసరం లేదు, అంతా కూడా అదే చేస్తుంది,
అని చెప్పాడు. అంటే అని అడిగాడు సంతోష్. ఇప్పుడు అది నా ఇంట్లో ఉంటూ ఉన్నది. సో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ అది ఇన్వాల్వ్ అవ్వలేదు. సో అది కన్ఫర్మ్ గా ఆ ప్రవీణ్ గడికి కాల్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వాడి పని ఫినిష్ చేసి అప్పుడు వీడే మోస్ట్ వాంటెడ్ శుక్ల అని తెలిసేలా చేయటం. నెక్స్ట్ అది ఆ ప్రవీణ్ కి కాల్ చేసే వరకు దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయటమే అని చెప్పాడు అభి. అదేంట్రా బావా, మరి ఇంత చేసిన దాన్ని అంత తేలిగ్గా వదిలేస్తావా అని అడిగాడు సంతోష్. దాన్ని అంత తేలిగ్గా ఎందుకు వదిలేస్తాం? ఆల్రెడీ బంగారం దానికోసం అన్ని అరేంజ్ చేసుకునే ఉంది. కానీ దాంతో పాటు నాకు కూడా ఏం చేస్తుందా అనే భయంగా ఉన్నదిరా బావా అని చెప్పాడు అభి. ఏమైంది అభి అని అడిగాడు పృథ్వీ. ఈ సంజన ఏమో నాతో క్లోజ్ గా ఉండాలి అని చూస్తున్నది. ఇంకా బంగారం అది చూసి దాంతో పాటు నాకు కూడా వాయిస్తూ ఉన్నది అంటూ మార్నింగ్ జరిగినది అంతా చెప్పాడు. దాన్ని ఆడుకోవటం ఏమో కానీ ఆ లోపు నా పని చెప్పేలా ఉన్నది అని అభి అంటూ ఉంటే మిగతా ఇద్దరు నవ్వుతూ ఉన్నారు. మీకు ఇలా ఉన్నదిరా, నాకేమో అది పక్కన ఉంటే ఎప్పుడు ఏం చేస్తానో అని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. పోనీ నేను సైలెంట్ గా ఉంటే ఈ డొక్కు మొహంది ఏదో ఒకటి చేయటం, బంగారానికి కోపం రావటం చాలా మామూలైపోయింది. త్వరగా ఈ ప్రాబ్లం కి చెక్ పెట్టేయాలి అన్నాడు అభి. ముగ్గురు కూడా కాసేపు మాట్లాడుకున్నారు. సంతోష్ పృథ్వీ వెళ్లిపోయారు. అభికి కూడా వర్క్ ఉండటంతో ఆ పనిలో బిజీగా ఉన్నాడు. మనం న్యూస్ లో జేపీ గురించి వస్తున్నది అంతా చూస్తూ హ్యాపీగా అభికి కాల్ చేసింది. అభి మను నుంచి కాల్ రావటం చూసి ఏంటి బంగారం కాల్ చేస్తున్నది అంటూ లిఫ్ట్ చేసి హలో బంగారం అనేలోపే అటువైపు నుంచి ఆపకుండా ముద్దుల సౌండ్ రావటంతో అంతే వింటూ నవ్వుతూ ఉన్నాడు. మను హ్యాపీనెస్ కి నవ్వుకుంటూ బంగారం డైరెక్ట్ గా పక్కనే ఉన్నప్పుడు ఇవ్వమంటే సిగ్గుపడతావు, మరి ఇప్పుడేమిటి మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు, అడగకుండానే దేవి గారు కరుణించినట్టున్నారు అన్నాడు అభి. పోండి అభి గారు, నేను ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ జేపీ గురించి ఇప్పుడే న్యూస్ లో చూశాను అని చెప్పింది మనం. ఇన్ని ముద్దులు పెట్టి రెచ్చగొట్టి పొమ్మంటే ఎక్కడికి పోవాలి? నాకైతే ఇప్పుడే నీ ముందు వాలిపోవాలి అని ఉన్నది. కానీ బ్యాడ్ లక్, వర్క్ ఎక్కువగా ఉన్నది. పోనీ అన్ని పక్కన పెట్టేసి వచ్చేనా, మన పనిష్మెంట్ స్టార్ట్ చేసేద్దాం అన్నాడు అభి. మనం వస్తూ ఉన్న నవ్వుని ఆపుకుంటూ నిన్న నైట్ చేసింది చాలేదా, బుద్ధిగా ఆఫీసులో పని చేసుకోండి. అలా ఆఫీసు ఎగ్గొట్టి వస్తే ఇంకా అంతే సంగతులు. బాస్ అయ్యుండి మీరే ఇలా చేస్తే ఇంకా మీ ఎంప్లాయీస్ కి ఏం చెప్తారు అన్నది మనం. తప్పదా బంగారం అంటూ అభి సాగదీస్తూ ఉంటే మీరు ఎలా అడిగినా తప్పదండి, అయినా నేనే కాసేపట్లో క్యారియర్ తీసుకుని వస్తా కదా అని చెప్పింది మనం. అవునా, అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా వచ్చే బంగారం. కానీ ఆ లోపు ఇంకొకటి స్ట్రాంగ్ గా ఇచ్చావు అంటే నువ్వు వచ్చే వరకు ఫుల్ జోష్ లో ఉంటాను అన్నాడు అభి. మరి ఇవ్వకపోతే ఏం చేస్తారేమిటి అని అడిగింది మనం. ఏమున్నది బంగారం, ఇప్పుడు ఇవ్వకపోతే వచ్చాక వడ్డీతో సహా డైరెక్ట్ గా అందుకుంటా అని చెప్పాడు అభి. ఆ మాటకు మను షాక్ అయింది. ఏమిటి బంగారం షాక్ అవుతున్నావా? అందుకనే అడిగిన వెంటనే ఇచ్చి కదా బంగారం. ఇప్పుడు వచ్చాక నేను చేసేదానికి నన్ను అంటే బాగోదు, ముందే చెప్తున్నా. ఓకే ఓకే, త్వరగా వచ్చేసే, వెయిట్ చేస్తూ ఉంటా నీ కోసం, నువ్వు ఇచ్చే ఆ ముద్దు కోసం అన్నాడు అభి. హలో అభి గారు, పెట్టేశారు అంటూ కిచెన్ లోనికి వెళ్లి అభి కోసం లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నది మనం. అభి ఆఫీసులో రమ్య, మనం నిజం తెలియకుండా మైత్రి మేడం ని ఆఫీసర్ ని ఏవేవో అన్నాము. సార్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మనం కూడా మేడం ని చాలా మాటలు అన్నాము. ఇప్పుడు సార్ ని మేడం ని మనం ఎలా ఫేస్ చేయాలి? సార్ ఈ రోజు ఆఫీస్ కు వచ్చారు అంటే మేడం కూడా వస్తారు. ఈ రోజు మనం మేడం కి సార్ కి అపాలజీ చెప్పాలి అన్నది స్వప్న. నిజమే స్వప్న, కానీ మనకి అసలు నిజం తెలియదు కదా. అసలు అభిసార్ కి పెళ్లి అయ్యింది అంటేనే పెద్ద షాక్. ఇంకా అది కూడా మైత్రి మేడం ని చేసుకున్నారు అని ఎలా అనుకుంటారు? పైగా సార్ ఇంకా మేడం కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అని మనకు తెలియదు. మేడం కూడా పెళ్ళయింది అని చెప్పారే కానీ వాళ్ళ హస్బెండ్ ఎవరు అని అడిగితే త్వరలో ఆయనే పరిచయం చేస్తారు అని అన్నారు. మనకు నిజం తెలియక వాళ్ళిద్దరూ అలా ఉండటం చూసి తప్పుగా అనుకున్నాము అని చెప్పింది రమ్య. కానీ ఆ రోజు సార్ని చూసావా, కిరణ్ మేడం ని ఒక మాట అని తన చెయ్యి పట్టుకున్నాడు అని తన చెయ్యి విరిచేశారు. మరి మనం మేడం ని చాలా మాటలు అన్నాం, ఇంకా మన మీద ఎలా రియాక్ట్ అవుతారో. అందుకే ముందే మన తప్పును ఒప్పుకుంటే బాగుంటుంది. అసలు ఆ రోజు సార్ కోపం చూస్తే నాకు చాలా భయం వేసింది. మనం అన్నందుకే సార్ ఈవినింగ్ కల్లా ఫంక్షన్ పెట్టి సార్కి మేడంకి పెళ్ళైనట్టు అనౌన్స్ చేసేశారు.
అని చెప్పింది స్వప్న. కిరణ్ మాట్లాడుకుంటున్న వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ మాటలు వింటూ, మీరన్నా మాటలే అన్నారు, నేనైతే ఒక స్టెప్ ముందుకు వేశాను, ఇంకా నన్నేమంటారు? అసలు ఇప్పటికీ సింగిల్ హ్యాండ్ చేశారు, కనీసం ఇలా అయ్యింది, ఏమన్నా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే పర్మనెంట్ గా ఇచ్చేస్తా అన్నారు, అందుకనే చచ్చినట్టు వస్తున్నాను. అయినా అభిసార్కి పెళ్లి ఎప్పుడయ్యింది, అది కూడా ఆవిడ గారితో అన్నాడు. ఇప్పుడన్నా ఆ నోరు కాస్త కంట్రోల్లో పెట్టుకో, ఒకసారి జారినందుకు ఒక చెయ్యి పోయింది, మళ్ళీ అంటే ఈసారి ఏం పోతుందో అన్నది స్వప్న. నిజమే అంటూ ఆ రోజు జరిగినది గుర్తు చేసుకుంటూ భయంతో గుటకలు మింగాడు కిరణ్. ఎలా అయితే మనకెందుకు, వాళ్ళ మధ్య ఏదో ఉన్నది. లాస్ట్ టైం మేడం సారు బర్త్డే ఫంక్షన్ కి వచ్చినప్పుడే సార్ మేడంని కొట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆఫీసులో జాయిన్ అయ్యారు. ఇప్పుడు చూస్తే ఇద్దరికి పెళ్ళయింది అని అన్నారు. సారు విషయంలో మనం ఎక్కువగా రియాక్ట్ అవ్వకపోవటమే బెటర్ అంటూ లంచ్ టైంలో మాట్లాడుకుంటూ ఉండగానే మనో ఆఫీస్కు రావటం చూసి, గాయస్ మైత్రి మేడం వచ్చారు, సార్ దగ్గరికి వెళుతూ ఉన్నారు, మనం కూడా వెళ్ళి సారీ చెప్పేద్దాం అని అందరూ అనుకుని అభి క్యాబిన్ దగ్గరకు వెళ్ళటానికి భయంగా రెడీ అయ్యారు. మనో అభి గారు అంటూ డోర్ ఓపెన్ చేసి క్యాబిన్ లో అభి లేకపోవటం చూసి, అదేమిటి ఈయన ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటూ లోనికి వచ్చింది. అప్పటికి మను రావటం ముందే చూసిన అభి మను అలా లోనికి రాగానే డోర్ క్లోజ్ చేస్తూ వెనుక నుంచి మనోని గట్టిగా హత్తుకుంటూ, బంగారం ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం, వెయిటింగ్ లో క్షణము ఒక యుగంగా గడిచింది తెలుసా అంటూ మెడవంపుల్లో తన ముఖం పెట్టాడు అభి. అభి అలా పట్టుకోగానే ముందు షాక్ అయినా కూడా తెలిసిన ప్రియుని వెచ్చని గాలి తనకు పులకరింతలు కలిగిస్తూ ఉంటే మధ్యలో కలిగే పులకరింతలకు అభికి అడ్డు చెప్పలేకపోయినా సిగ్గుతో, అభి గారు ఏం చేస్తున్నారు, ఇది ఆఫీసు, మన ఇల్లు కాదు, వదలండి ఎవరైనా వస్తారు అన్నది మన. ఆఫీస్ అయినా కూడా ఇది మన ఆఫీస్ బంగారం, పైగా నా రూము, నా పర్మిషన్ లేకుండా ఎవరు రారులే, కానీ ముందు నాకు ఇవ్వవలసింది అంతా నాకు ఇచ్చే అన్నాడు అభి. అందుకే కదా క్యారియర్ తీసుకుని వచ్చాను, మీరు హ్యాండ్ వాష్ చేసుకుని వస్తే త్వరగా వడ్డిస్తాను అని చెప్పింది మన. తెలిసి కూడా ఆటలాడకే, నీకు నువ్వే ఇచ్చేస్తే నీకే బెటరు, మళ్ళీ నేను మొదలు పెట్టాక ఏమి జరిగినా నన్ను అనకూడదు, అసలే ఫోన్లో ముద్దులు పెట్టి బాగా రెచ్చగొట్టావు, ఇక ఆగటం నా వల్ల కాదు, త్వరగా వడ్డీతో సహా నావి నాకు ఇచ్చేసే బంగారం, నువ్వు ఇస్తే నీకే మంచిది, ఆ తర్వాత నీ ఇష్టం అంటూ మెడపై చిన్నగా బైట్ చేశాడు అభి. కోచ్ అభి గారు వదలండి అన్నది మనం. లవ్ బైట్ ఇవ్వకుండా ఎలా వదులుతాను అంటూ అభి మనోని తన వైపు నాకు తిప్పుకుంటే డోర్ నాక్ అయిన సౌండ్ రావటంతో, అభి గారు ఎవరో వచ్చినట్టున్నారు, డోరు నాక్ చేస్తున్నారు చూడండి అంటూ అభి కౌగిలి నుంచి విడిపించుకున్నదే మనం. ఈ టైంలో ఎవరో అంటూ మను నవ్వటం చూసి, అలా నవ్వకే, ఇప్పుడు తప్పించుకున్నాను అని అనుకోకు, నాది నేను తీసుకోకుండా వదలను, ముందు వచ్చిన వాళ్ళని పంపించి అప్పుడు చెప్తా నీ పని అంటూ వెళ్లి చైర్లో కూర్చొని, బంగారం మరీ అంత క్యూట్ గా చూడకు కానీ వెళ్లి డోర్ తీ, యాదవ్ న్యూసెన్స్ అన్నాడు అభి. అభి అలా అనటంతో మను నవ్వుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేసి ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా అక్కడే ఉండటం చూసి, మీరేంటి ఇక్కడ, సార్తో మాట్లాడాలా అంటూ వాళ్ళని లోనికి రమ్మన్నది. సంజనకి ఇష్టం లేకపోయినా కూడా స్టాఫ్ వచ్చి అడగటం, పైగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది తనే, ఏమన్నా తేడా వస్తే తన పేరు బయటపడుతుంది అని తప్పక వాళ్లతో పాటుగా రూమ్ లోనికి వచ్చింది. అభి వాళ్ళు అందరినీ చూస్తూ, ఏమిటి ఆఫీస్ టైంలో అంతా కట్టకట్టుకుని వచ్చారు, మీకు అసైన్ చేసిన వర్క్స్ ఏమీ లేవా అంటూ ఒకంత సీరియస్ గానే అడిగాడు. ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా అభి ముందు నిలబడి, సార్ అది అంటూ నచుకుతూ తలదించుకుని ఉన్నారు. ఇక్కడేమన్నా మూకీ డ్రామా జరుగుతుంది అని అనుకున్నారా, డైరెక్ట్ పాయింట్ లోనికి రండి, ఏమిటి విషయం అని అభి గద్దించటంతో అందరూ కూడా, సార్ దయచేసి మమ్మల్ని క్షమించండి, మాకు నిజం తెలియక మిమ్మల్ని మేడంని తప్పుగా అనుకున్నాము, మాకు నిజం తెలియక అలా చేశాము, మేడం మీరు కూడా మమ్మల్ని క్షమించండి అన్నారు స్టాఫ్ అంతా. అభి వాళ్ళ అందరినీ చూసి, మీరు చేసిన దానికి నాకు మీ మీద కోపం ఉన్నది, కానీ అది అప్పుడు, ఇప్పుడు కాదు, మీ వాళ్లే నేను చేసిన మిస్టేక్ కరెక్ట్ చేసుకున్నాను, సో నాకు మీ మీద ఎటువంటి కోపము లేదు, గో గెట్ బ్యాక్ యువర్ వర్క్ అన్నాడు అభి. అవును, మీరు చేసిన దానికి మేమేమీ ఫీల్ అవటం లేదు, మీరు అలా అనుకోకండి, వెళ్ళండి అని మను కూడా నవ్వుతూ చెప్పింది.
ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా ఊపిరి పీల్చుకుంటూ థ్యాంక్స్ మేడం అంటూ అందరూ బయటకు వెళ్లిపోయారు. సంజన అక్కడ జరిగేది అంతా కూడా చూస్తూ కోపంగా తన సీట్లోనికి వెళ్లిపోయింది. అందరూ వెళ్ళగానే అబ్బా బంగారం, ఇది చెప్పటానికి వచ్చారా, మంచి ఛాన్స్ మిస్ చేశారు అన్నాడు అభి. అభి గారు ఇంకా చాలే కానీ ముందు లంచ్ చేయండి అంటూ లంచ్ పెట్టింది మనం. ఇప్పుడు తప్పించుకున్నాను అనుకోకు బంగారం, నైట్కి నీ పని చెప్తా అంటూ అవును నువ్వు తిన్నావా అని అడిగాడు అభి. మీరు తిన్నాక ఇంటికి వెళ్ళి తింటానులే అని చెప్పింది మనం. లేట్ అయితే హెల్త్ ఏమవ్వాలి బంగారం, అయినా తినేసి స్టార్ట్ అవ్వవచ్చు కదా అంటూ తనని తన ఎదురుగా కూర్చోపెట్టుకుని మనోకి పెడుతూ అభి కూడా తింటూ ఇద్దరూ కలిసి సంతోషంగా లంచ్ ఫినిష్ చేశారు. అభి గారు నేను ఇంకా వెళతాను, ఈవినింగ్ త్వరగా ఇంటికి వచ్చేయండి, అప్పుడు మీకు వడ్డీతో సహా అన్ని ఇచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి నవ్వుకుంటూ బయటకు వచ్చినది మనం. అభి నవ్వుకుంటూ మను వెళ్ళిన వైపు చూస్తూ మేడం బయటకు వస్తారు, జాగ్రత్తగా ఇంటికి వెళ్లే వరకు ఫాలో అవ్వండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. అభి దగ్గర నుంచి బయటకు వచ్చిన మనం సత్య దగ్గరకు వెళ్ళింది. సత్య ఆలోచిస్తూ ఉండటం చూస్తే ఏమైంది అని అడిగింది. సత్య మనో వచ్చిన సంగతి కూడా పట్టించుకోకుండా పరధ్యానంగా ఉండటం చూసి ఏమైనది సత్య అలా ఉన్నావు అని తనను కదిలించింది మనం. సత్య మన్నును చూసి మనం నువ్వెప్పుడు వచ్చావు అని పలకరించినది. నేను ఎప్పుడో వచ్చాలే కాని నువ్వేమిటి డల్ గా ఉన్నావు అని అడిగింది మనం. ఏమీ లేదు, ఊరికే అలా ఉన్నాను అని చెప్పింది సత్య. నువ్వెందుకు అలా ఉన్నావో నాకు తెలుసులే అంటూ అభికి ఫోన్ చేసింది మనం. అభి మను చేయటం చూసి బంగారం ఏమిటి అప్పుడే కాల్ చేశావు, ఏమైంది అని అడిగాడు. అభి గారు నేను ఒకసారి వంశీని కలవటానికి హాస్పిటల్ కి వెళ్తున్నాను అండ్ అలానే సత్యాన్ని కూడా నాతో తీసుకుని వెళ్తున్నాను అని చెప్పింది మనం. సరే బంగారం జాగ్రత్త అన్నాడు అభి. మనం సత్యాన్ని తీసుకుని హాస్పిటల్ దగ్గరకు వంశీని కలవటానికి వెళ్ళింది. హాస్పిటల్ దగ్గరకు తీసుకుని వచ్చిన మనం చేయి పట్టుకుని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు అని అడిగింది సత్య. మనం సత్యాన్ని చూస్తూ సత్య నువ్వు ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. వంశీకి అన్ని నిజాలు ముందే తెలుసు, కానీ ఏమీ తెలియనట్టు ఉన్నాడు. నిన్ను నిజంగా ప్రేమించాడా లేదంటే అలా నటించాడా అనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు. చూడు సత్య, ఎవరికి ఎప్పుడు ఎలా ప్రేమ పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. జరిగిన దానిని బట్టి అవసరం కోసం వంశీ నీకు దగ్గరగా ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇలాంటి విషయాల్లో ఎవ్వరు చెప్పేది నమ్మకం. ఒక్కసారి నీ మనసును అడుగు, అది నీకు నిజమే చెప్తుంది. వంశీ నీ మీద ప్రేమతో నీకు దగ్గర అయ్యాడో లేదంటే అవసరం కోసమో అదే నీకు చెప్తుంది. ప్రేమ కోసం ఏమన్నా చేస్తారు కానీ అవసరం కోసం ఎవరు ప్రేమను అడ్డు పెట్టుకోరు. వంశీ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, అది తన కళ్ళల్లో నీకు కూడా తెలుస్తూ ఉన్నది. ఒక్కసారి తనతో మాట్లాడు, అంతా క్లియర్ అవుతుంది అని చెప్పింది మనం. లేదు మనం, నేను వంశీని చాలా ఇష్టపడ్డాను, కానీ ఒక్కసారి నీ ప్రాబ్లం అంతా క్లియర్ అయ్యాక అప్పుడు వంశీకి నా ప్రేమ విషయం చెప్తాము అని అనుకున్నాను. కానీ ఈలోపు ఏవేవో జరిగాయి. వంశీ నన్ను ఇష్టపడుంటే నాకు ఆ విషయం ఎప్పుడో చెప్పేవాడు, కానీ చెప్పలేదు అంటే వంశీకి నా పైన అలాంటి ఒపీనియన్ ఏమీ లేదు. నేనే అలా అనుకున్నాను. తను తన ప్రొఫెషన్ కోసం అలా ఉన్నాడు అంతే. ఐ కెన్ అండర్స్టాండ్. నేను ఇప్పుడు తనకు ఎదురుపడి తనని చూడలేను, నా ప్రేమను చెప్పలేను. నన్ను వదిలే, నేను ఇక వంశీని ఎప్పటికీ చూడను. చూస్తే నా ప్రేమను తనపై చూపించకుండా ఉండలేను అన్నది సత్య. ఒకసారి పిచ్చిదానా, నీకు నిజంగా పిచ్చి పట్టింది, అందుకనే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉన్నావు. ఇప్పుడేమిటి, వంశీ నిన్ను ప్రేమించటం లేదు, జస్ట్ నటించాడు అంతే అంటావా? ఓకే ఫైన్, అది ప్రేమ కాదో నువ్వే తెలుసుకో, ఎందుకు అలా నటించాడో అడుగు, అంతేకాని ఇలా ఉంటావా అంటూ తన చెయ్యి పట్టుకుని చూడు సత్య, ఏదైనా కూడా నటిస్తారేమో కానీ ప్రేమను నటించలేరు. అది ఒకచోట కాకపోతే ఒకచోటైనా బయటపడుతుంది. ఒక్కసారి మన ప్రేమకు దూరం అయితే మళ్ళీ ఆ ప్రేమను చేరుకోవటానికి మన జీవితం సరిపోదు. ముందు వంశీ మనసులో ఏమున్నదో తెలుసుకో. తను ప్రేమించాడో లేదో, కానీ నువ్వైతే వంశీని ఇష్టపడుతున్నావు. మరి నీ ప్రేమను ఎందుకు దూరం చేసుకుంటావు చెప్పు. నువ్వు ఇంకేమీ మాట్లాడకు. వంశీ నిన్ను ప్రేమించాడో లేదో నేను నిరూపిస్తాను. ట్రస్ట్ మీ. ఇంకేమీ మాట్లాడకుండా నాతో పాటురా అంటూ సత్య చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళింది మనం. సత్య కూడా మౌనంగా మనం వెనుకే వెళ్ళింది. వంశీ బాగున్నావా
అనే సౌండ్ వినిపించడంతో అప్పటి వరకు బెడ్ పై కళ్ళు మూసుకొని పడుకున్న వంశీ కళ్ళు తెరిచి డోర్ దగ్గర మను నిలబడి ఉండటం చూసి, మైత్రి నువ్వా, రా లోపలికి అంటూ పైకి లేచాడు. మను వంశీ దగ్గరకు వచ్చి, అయ్యో పర్వాలేదు వంశీ, లేవకు, ఇప్పుడు ఎలా ఉన్నది అని అడిగింది. కానీ వంశీ చూపులు అన్నీ డోర్ దగ్గరే ఉండటంతో, ఏమిటి వంశీ డోర్ వైపే చూస్తున్నావు, నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా వస్తా అన్నారా అని అడిగింది మను. ఆ మాటకు, అదేమీ లేదు మైత్రి, మీరు ఒక్కరే వచ్చారా, అభిసార్ రాలేదా అన్నాడు వంశీ. నీకు అన్నీ తెలుసు కదా వంశీ, మళ్ళీ మైత్రి అని ఎందుకు, మను అనే పిలువు చాలు, అభిగారు ఆఫీసులో ఉన్నారు, నేను ఒక్కదాన్నే వచ్చాను అని చెప్పింది మను. ఆ మాట విన్న వంశీ, అంటే సత్యగారు రాలేదా, నాకు ఇలా అయింది అని తెలిసే రాలేదా, లేదంటే అసలు తెలియదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమిటి వంశీ అలా ఆలోచిస్తున్నావు అన్న మను మాటలకు తేరుకుంటూ, అదేమీ లేదు మైత్రి, సారీ మను, అండ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ మను అన్నాడు వంశీ. సారీనా, నువ్వేం తప్పు చేశావు అని సారీ చెప్తున్నావు వంశీ అని అడిగింది మను. నీ గురించి ముందే తెలిసి చెప్పకపోవటం తప్పే కదా అన్నాడు వంశీ. అవన్నీ ఇప్పుడు ఎందుకు వంశీ, వదిలే, అదంతా కూడా గడిచిపోయిన గతం, దాన్ని తలుచుకుని మళ్ళీ బాధపడటం ఎందుకు, నువ్వు ఏం చేసినా కూడా సొసైటీ కోసమే చేశావు, అలాంటి వాడు ఎవ్వరికీ తెలియకుండా చేసే పనులు అందరికీ తెలిసేలా చేయాలి అని చూసి ఇదంతా చేశారు. ఇంకా సాక్షి అయితే నేనెవరో కూడా తెలియకుండానే కేవలం నన్ను చూసినందుకే నాకు ఇంత హెల్ప్ చేసి నా ప్రాణాలు కాపాడి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నది. ఇంకా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, నాకు తెలియకుండానే నన్ను నా ప్రాణమైన నా ప్రేమను కాపాడారు. జరిగిన దాన్ని దేన్ని కూడా మనము మార్చలేం, ఓన్లీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అని చెప్పింది మనం. నిజమే మనం, సాక్షి కూడా ఇదే కోరుకున్నది, చనిపోయే ముందు కూడా నిన్ను అభిని కలపాలి అని అనుకున్నది. ఏది ఏమైనా కూడా చివరకు తన కోరిక తీరింది, తనకు అది చాలు అంటూ కాసేపు మాట్లాడుతూ ఉన్నాడు వంశీ. కానీ తన చూపులు అన్నీ కూడా పదే పదే డోర్ వైపే ఉంటూ ఉండటంతో, ఏమైంది వంశీ, డోర్ వైపు అంతలా చూస్తున్నావు అని అడిగింది మనం. నువ్వు ఒక్కదానివే వచ్చావా మను అని అడిగాడు వంశీ. హా అని సమాధానం చెప్పింది మనం. ఇంకా వంశీ డల్ గా, మీ ఫ్రెండ్ అదే సత్య గారు ఆఫీసులో ఉన్నారా అని అడిగాడు. హా వంశీ, తను ఆఫీసులోనే ఉన్నది, అయినా తన్నెందుకు అడుగుతున్నావు అన్నది మనం. ఎందుకు అడుగుతున్నానో నీకు తెలియదా, తనని చూసి చాలా రోజులైంది, మనం ఒక్కసారి తనని చూడాలి అని ఉన్నది అన్నాడు వంశీ. అంటే నువ్వు నిజంగానే సత్యాన్ని ప్రేమిస్తున్నావా వంశీ అని అడిగింది మనం. వంశీ షాక్ గా చూస్తూ, అదేమిటి మనం అలా అంటావు, నేను తనని ప్రేమిస్తున్నానో లేదో ఇక్కడకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నీకు తెలియదా అన్నాడు. నేను ఫస్ట్ అదే అనుకున్నా వంశీ, కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలిసాక అది అవునో కాదో తేల్చుకోలేకపోతున్నాను. అంతే కదా, నీ పని కోసం అబద్ధం చెప్పావు, మరి అలానే నీ మీద డౌట్ రాకుండా ఉండటం కోసం తనని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడావేమో అని చూసిన వాళ్ళు ఎవరైనా అనుకుంటారు కదా, అంతెందుకు నేనే అనుకుంటున్నాను అని చెప్పింది మను. స్టాప్ ఇట్ మను, ప్లీజ్ డోంట్ సే లైక్ దిస్, నేను అబద్ధం చెప్పానేమో కానీ మోసం చేయలేదు, నా ప్రేమ నిజం, నేను సత్య గారిని ప్రేమించాను అన్నది అంతకన్నా నిజం, తను నా ప్రాణం అన్నది అంతే నిజం. ఒకరి మీద ఎందుకు ఎలా ఎప్పుడు ప్రేమ పుడుతుందో ఎవ్వరికీ తెలియదు, అలా తెలిసి పుట్టేది ప్రేమ కాదు. నాకు సత్య గారంటే ఎందుకు ఇష్టమో ఎలా ఇష్టమో చెప్పలేను, కానీ ఎంత అంటే తను లేదంటే ఈ గుండె తట్టుకోలేనంత. నేను ఇక్కడకు నా పని మీదే వచ్చాను, కానీ తనని ఇక్కడ ఎప్పుడైతే చూశానో ఆ క్షణమే తనని ఇష్టపడ్డాను. తన మాట మంచితనం నన్ను ఇంకా ఆకట్టుకున్నాయి. అలా తనని చూస్తూ నాకే తెలియకుండా తనని ప్రేమించేశాను. నువ్వు ఇక్కడకు వచ్చిన తర్వాతే తెలిసింది తను నీ ఫ్రెండు అని. ఇప్పుడు నువ్వు నిజం తెలిసి ఎలా అయితే అనుకున్నావో తను అలానే అనుకుంటుంది అనుకున్నాను అని చెప్పాడు వంశీ. సత్యకు అన్ని నిజాలు చెప్పి నీ ప్రేమ విషయం కూడా చెప్పేయచ్చు కదా వంశీ అన్నది మనం. నా ప్రేమ తనకు చెప్పకుండా 2 విషయాలు నన్ను ఆపేశాయి మనం. నేను ఎవరో నిజం తెలిసి నా ప్రేమను అర్థం చేసుకుంటుందా అనే అనుమానం అయితే ఇంకా నేను ఉన్న ప్రొఫెషన్ కత్తి మీద సాము లాంటిది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఈ రిస్కులో రేపు నాకు ఏమైనా అవ్వవచ్చు, అలాంటప్పుడు నా వల్ల తన లైఫ్ లో ప్రమాదాలు రాకూడదు అని నా ప్రేమను ఎన్నోసార్లు చెప్పాలి అనుకున్నా కూడా చెప్పలేకపోయాను అన్నాడు వంశీ. మరి అంత ప్రేమ ఉంచుకొని తనకు చెప్పకుండా నువ్వు బాధపడటం, తనని బాధ పెట్టడం అవసరమా?
రిస్క్ అనేది ఎందులోనైనా ఉంటుంది. అందుకని ప్రేమను వదులుకోకూడదు. అయినా ఒకసారి చెప్తే కదా తను అర్థం చేసుకుంటుందో లేదో తెలిసేది అన్నది మను. అంటే తను కూడా నన్ను ప్రేమించింది అంటావా మను అని అడిగాడు వంశీ. ఆ విషయం నాకైతే తెలియదు. మరి నీ ప్రేమని అడుగు, తన మనసులో ఏముందో నీకన్నా చెప్తుందేమో అంటూ డోర్ దగ్గరకు వెళ్లి పక్కనే ఉన్న సత్య చేయి పట్టుకుని ముందుకు లాగింది మను. వంశీ అక్కడ సత్యాన్ని చూసి తనని చూస్తూ ఉన్నాడు. సత్య, చూసావు కదా, ఇప్పుడు నీ అనుమానం తీరింది కదా. వంశీ నిన్ను ప్రేమించటం లేదు, ఓన్లీ తన డ్యూటీ కోసం వచ్చాడు అని అనుకుంటున్నావు. ఒక్కసారి మాట్లాడితే కదా సత్య తెలిసేది. అలా కాకుండా దూరంగా ఉంటే ఇంకా దూరం పెరుగుతుంది కానీ దగ్గర కాలేరు. వంశీ ప్రేమ నిజం, నిన్ను ప్రేమిస్తున్నది నిజం. మరి ఆ ప్రేమను ఒప్పుకుంటావో లేదో నీ ఇష్టం అని చెప్పింది మను. మను అలా అంటూ ఉంటే సత్య పరిగెత్తుకుంటూ వంశీ దగ్గరకు వెళ్లి వంశీ అంటూ తనని హక్ చేసుకుని, ఐ లవ్ యూ వంశీ, ఐ లవ్ యూ సో మచ్. నాకు నీ ప్రేమ తెలిసినా ఏదో అనుమానం నన్ను ఆపేసింది. నువ్వు ఏమైనా కానీ నాకు నువ్వు కావాలి వంశీ అని చెప్పింది సత్య. సత్య గారు, ఇది నిజంగా నిజమేనా? మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగాడు వంశీ. ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు నువ్వు కావాలి వంశీ, అంతే అన్నది సత్య. నాకు మీరు కావాలి సత్య గారు అన్నాడు వంశీ. ఇన్ని మాటలు చెప్తున్నావు కానీ ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పావా అని అడిగింది సత్య. ఐ లవ్ యూ సత్య గారు అంటూ ఇంకా గట్టిగా తనను పట్టుకున్నాడు వంశీ. అంటూ మను ముందుకు వచ్చి, ఇక్కడ నేను కూడా ఉన్నాను సత్య, కాస్త మీ రొమాన్స్ ని ఆపొచ్చు కదా అంటూ నవ్వుతూ ఉంటే సత్య వంశీని వదిలి దూరం జరిగి సిగ్గుపడుతూ ఉన్నది. మను తనని చూసి, అబ్బో సిగ్గు, ఏం దొరికావే, ఎప్పుడు నన్ను ఏడిపిస్తావు, ఇప్పుడు నీ బుగ్గలు చెర్రీస్ లాగా అయ్యాయి చూడు అన్నది మను. చిప్పో మను అంటూ సిగ్గుపడుతూ ఉన్నది సత్య. ఇక మీ మధ్య నేనెందుకులే, అలానే వెళ్తాను, కానీ నువ్వు మాత్రం వంశీని చూసుకో అని అంటూ ఉండగానే, నువ్వు మాత్రమే ఎందుకు బంగారం, ఇద్దరం కలిసి వెళదాం అని అభి వాయిస్ వినిపించడంతో వెనక్కు తిరిగి, అభి గారు మీరెప్పుడు వచ్చారు అంటూ అభి దగ్గరకు వెళ్ళింది మనం. నువ్వు సత్యాన్ని తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళాను అని అన్నప్పుడే ఇలాంటిది ఏదో చేస్తావు అని నాకు ముందే తెలుసు బంగారం, అందుకనే మీ వెనకే వచ్చాను. మీరేం చేస్తారో అని చూస్తూ పక్కనే ఉన్నాను. పర్వాలేదు, ఇద్దరు ప్రేమికులను బాగానే కలిపావు అన్నాడు అభి. మరి నేనంటే ఏమనుకున్నారు అని అంటూ మను ఒక చెయ్యి నడుంపై వేసి ఇంకో చేతిని గాలిలోనికి చొప్పించింది మనం. నేను చాలా అనుకున్నా, కానీ ఇలా అందరి ముందు చెప్తే బాగోదు బంగారం అని మెల్లిగా చెవులో చెప్పాడు అభి. అభి అలా చెప్పగానే మను నార్మల్ అయ్యి ఓ లుక్ ఇచ్చింది. అభి మనును చూసి చిన్నగా కన్ను కొట్టి సత్య వైపు తిరిగి ఇద్దరికి కాంగ్రాట్స్ చెప్పి, బంగారం వాళ్ళను కాసేపు అలా ఫ్రీగా వదిలేసి మనం వెళ్దాం పదా అంటూ వాళ్లకు బాయ్ చెప్పేసి మనుని తీసుకుని బయటకు వచ్చాడు. బంగారం, వాళ్ళను బాగానే కలిపావు, మరి మన సంగతి ఏమిటే అని అడిగాడు అభి. మనదేముంది అభి గారు అని నవ్వింది మను. అలా అంటావేమిటే, ఎలాగూ ఆఫీసు ఎగ్గొట్టేశా, ఈ రోజు కాసేపు అలా బయటకు వెళ్దాం పదా, అసలే మనం ఫ్రీగా తిరిగి ఎన్నాళ్ళయింది అన్నాడు అభి. మీ ఇష్టం అభి గారు, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నా కోసం సత్య చాలా హెల్ప్ చేసింది. ఈ రోజు సత్య లైఫ్ కూడా సెట్ అయిపోయింది అన్నది మను. అబ్బో, అయితే ఈరోజు బంగారం మంచి మూడ్లో ఉంది అన్నమాట. అయితే అంటూ అభి అంటూ ఉండగానే అభి ఫోన్ రింగ్ అయ్యింది. అది చూసి మను నవ్వుతూ ఉంటే, ఉండవే, ఎవరు చేశారో అంటూ ఫోన్ చూశాడు అభి. ఫోన్ ఎవరు చేశారు అభి గారు అని అడిగింది మను. అది ప్రియా చేసింది మను, ఏమిటో అంటూ కాల్ లిఫ్ట్ చేసి, ప్రియా ఏంట్రా ఈ టైంలో కాల్ చేశావు అని అడిగాడు అభి. అన్నయ్య అని కంగారుగా మాట్లాడింది ప్రియా. ప్రియా, ఆ కంగారేమిటి, అంతా బాగానే ఉన్నదా, నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు అభి. హా అన్నయ్య, నేను బాగానే ఉన్నాను. అది చిన్నన్నయ్యకు యాక్సిడెంట్ అయిందట, హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పింది ప్రియా. వాట్, సిద్ధుకి యాక్సిడెంట్ అయిందా? ఎలా ఉన్నాడు, ఎక్కడ, ఏ హాస్పిటల్ అని అడిగాడు అభి. ప్రియా అభికి హాస్పిటల్ అడ్రస్ చెప్పింది. ప్రియా, నువ్వు టెన్స్ అవ్వకు, నేను ఆ హాస్పిటల్లోనే ఉన్నాను, ఇప్పుడే నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఇక్కడికి రా అంటూ కాల్ కట్ చేశాడు అభి. అభి గారు, సిద్ధుకి యాక్సిడెంట్ అయ్యిందా, ఎలా ఉంది సిద్ధుకి అని కంగారుగా అడిగింది మనం. ఏమో తెలియదు బంగారం, ఈ హాస్పిటల్లోనే ఉన్నాడట, ప్రియా చెప్పింది. పద ఒకసారి రిసెప్షన్ లో ఎంక్వైరీ చేసి వెళదాం అంటూ వెళ్లి ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేస్ పేషెంట్ నేమ్ చెప్పి సిద్ధు ఉన్న ఫ్లోర్ కనుక్కొని అక్కడకు వెళ్లారు. సంజన తన రూమ్ లో కూర్చొని
బుర్ర పగిలిపోయేలా ఆలోచిస్తూ ఉన్నది. అసలు ఇదంతా చేసింది ఎవరు? డాడీని ఎలా బయటకు తీసుకుని రావాలి అని ఆలోచిస్తూ ఉన్న తన ఆలోచనలకు బ్రేక్ వేస్తున్నట్టుగా కాల్ రావటంతో మొబైల్ చూసి వీడికి ఈ విషయం తెలిసిపోయిందా అంటూ కాల్ లిఫ్ట్ చేసి ప్రవీణ్ చెప్పరా అన్నది. ఏమిటక్క చెప్పేది? అక్కడ ఏం జరుగుతున్నది? డాడ్ అరెస్ట్ అవటం ఏమిటి? నువ్వు ఉండి ఏం చేస్తున్నావు అన్నాడు ప్రవీణ్. రేయ్ నువ్వు ఆగరా, అసలు ఇదంతా కూడా ఒక్క నైట్ లో జరిగిపోయింది, కనీసం రియాక్ట్ అయ్యే టైం కూడా లేదు అంటూ జరిగినది అంతా చెప్పి నేను ఏమన్నా చేద్దామన్నా కూడా అభి దగ్గరకు వచ్చాను. నేను ఏం చేసినా అభయ్కి డౌట్ వస్తుంది అని సైలెంట్ గా ఉన్నా అని చెప్పింది సంజన. అక్క అదంతా ఇప్పుడు అనవసరం, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, డాడ్ని నేనే బయటకు తీసుకుని వస్తాను అని చెప్పాడు ప్రవీణ్. హా ప్రవీణ్, ఇప్పుడు నేను చెప్తున్నా, ఇన్నాళ్ళు నిన్ను వద్దు అని అన్నాను, కానీ నువ్వు రావాల్సిన టైం వచ్చింది ప్రవీణ్. నిన్ను ఇలా మార్చిన ఆ జర్నలిస్టు నాకు అడ్డంగా అభిని పెళ్లి చేసుకున్నది, దాని సంగతి కూడా చూడాలి అని చెప్పింది సంజన. అక్క నన్ను ఇలా చేసిన దాన్ని నేను వదలను, దాన్ని నా చేతులతోనే చంపేస్తాను, ముందు డాడ్ని బయటకు తీసుకుని రావాలి, నేను ఇప్పుడే వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు ప్రవీణ్. సంజన కాల్ కట్ చేస్తూ మైత్రిగా వచ్చి నా అభిని చేసుకున్నావు, బతికిన దానివి నీ దారిని నువ్వు ఉండక నా దారిలోనికి వచ్చావు, నిన్ను అడ్డు తప్పించకుండా ఉండనే అని అనుకున్నది. అభిగారు సిద్ధుకి ఏమీ కాదు కదా అన్నది మనం. నువ్వు కంగారు పడకు, సిద్ధుకి ఏమీ కాదు, అదిగో ఐసీయూ దగ్గరకు వచ్చేసాం అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళాడు అభి. దూరం నుంచి వస్తూ ఉన్న అభి వాళ్ళను చూసిన శ్రీకీర్తి, అభి సార్ వాళ్ళు వస్తున్నారు, నన్ను ఇక్కడ చూస్తే ఏమన్నా అనుకుంటారు అనుకుని అక్కడి నుంచి పక్కకు వెళ్లి దాక్కున్నది. అభి మను ఐసీయూ దగ్గరకు వచ్చి లోపల చూస్తూ ఉన్నారు. అప్పుడే నర్సు బయటకు వచ్చి చూస్తూ ఉంటే, నర్స్ లోపల పేషెంట్ కు ఎలా ఉంది అని అడిగాడు అభి. నర్సు అభిని చూసి మీరు అని అడిగింది. లోపల పేషెంట్ నాకు తమ్ముడవుతాడు, తనకు ఎలా ఉంది అన్నాడు అభి. హెడ్ కి ఇంజ్యూర్ అయ్యింది, డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పింది నర్సు. తనని ఇక్కడకు ఎవరు తీసుకుని వచ్చారు అని అడిగాడు అభి. ఎవరో ఒక అమ్మాయి తన వైఫ్ అని చెప్పి జాయిన్ చేశారు, మీరు ముందు ఈ మెడిసిన్స్ తీసుకుని రండి అని చెప్పింది నర్స్. అభి మెడిసిన్స్ తీసుకుని రావటానికి వెళ్ళాడు. అక్కడ జరిగేదంతా చూస్తూ ఉన్న శ్రీకీర్తి ఐసీయూ వైపు అలానే చూస్తూ ఉన్నది. అంత నా వల్లే అయింది సిద్ధు సార్, నేను మీ లైఫ్ లోనికి రాకుంటే మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు, నా కోసం ఎందుకు మీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు? మీకేం కాకూడదు సిద్ధు సార్, నేను ఇంకా ఇక్కడే ఉంటే మిమ్మల్ని చూడాలి అని అనిపిస్తున్నది, కానీ మళ్ళీ నేను మీ లైఫ్ లోనికి రావటం ఇష్టం లేదు అని అనుకుంటూ బయట ఉన్న మనుకి కనిపించకుండా అక్కడి నుంచి ఎట్టుకుంటూ బయటకు వచ్చింది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.